హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న అమ్మాయి మ్యారేజ్ ఏ విధంగా జరిగిందని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. లాస్ట్ వీడియో అంటే ఒక 15 డేస్ ముందే వీడియో అయితే పెట్టానండి. రిసెప్షన్ వీడియో అయితే పెట్టాను. ఇంకా అప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం కుదరక ఇప్పుడు లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా రిసెప్షన్ వీడియో చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి రిసెప్షన్ వీడియో అయితే చూడండి. రిసెప్షన్ అయిపోయిన తర్వాత అమ్మాయి తరపు వాళ్ళందరం కూడా ఒక బస్సు అయితే పెట్టుకుని మేమందరం కూడా అబ్బాయి వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నామండి. అంటే అబ్బాయి వాళ్ళ ఊరు మా ఊరు నుంచి ఒక 1.5 hours ఆ జర్నీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ ఊరికి అయితే మేము అందరం కలిపి వెళ్తున్నాం. ఇంకా నైట్ టైం వచ్చేసి అర్ధరాత్రి 1 o'clock అయితే అయ్యిందండి. రిసెప్షన్ నుంచి వచ్చి ఇంకా అందరం రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం. మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా తీసుకురండి. స్లోగా వెళ్దా పర్లేదు. హాయ్ చెప్పు. పిన్ని ఇక్కడ బాబాయ్, నాకు బాబాయ్. ఇక్కడ ఎవరో ఏమవుతారు బాయ్ చెప్పమ్మా. అక్క మీరు హాయ్ చెప్పండి. నాన్న బావా చూడు మరి ఇద్దరు వస్తున్నాడు. హాయ్ చెప్పా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పెళ్లికి బస్సులో ఎవరెవరు వెళ్తున్నాము అనేది మీకు చూపించేశాను కదా. ఇంకా దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అయితే బయలుదేరాము. ఇంకా నైట్ టైం జర్నీ కాబట్టి కొంచెం నాకు భయంగా అనిపించి డ్రైవర్ గారికి జాగ్రత్తలు అయితే చెప్పామండి. ఇంకా మా ఊరు నుంచి 1 o'clock బయలుదేరితే 2:30 ఆ టైంకి ఈ ఊరైతే చేరుకున్నాము. ఇక్కడ లైటింగ్ కనబడుతుంది కదా, ఇంకా అక్కడ నుంచి ఊరైతే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఊరు స్టార్టింగ్ నుంచి కూడా లైటింగ్ అయితే పెట్టారండి. ఇంతకీ ఏ ఊరు ఏంటి అనుకుంటున్నారా? ఆ ఊరు పేరు ఏంటి, ఆ ఊరు ఎలా ఉందనేది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి వెళ్ళగానే ఎంట్రీలో ఫ్లెక్సీ అయితే ఉంది. మేమందరం ఇంకా బస్సు దిగిపోయి పెళ్ళికి దగ్గరికి అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి నడుచుకుని వెళ్తున్నాము. బస్సు అయితే ఇంకా ఊరు లోపలికి వెళ్దనమాట. ఇంకా ఎంట్రీలో స్టార్టింగ్ నుంచి కూడా లైటింగ్ పెట్టేశారు కాబట్టి. అలాగే వీళ్ళు కూడా మాతో పాటు బస్సులోనే వచ్చారండి. నేను వీడియో తీసే టైంకి వాళ్ళు ఇంకా రాలేదనమాట. అందుకే అప్పుడు అయితే వీడియో తీయలేదు. ఇంకా బస్సు దిగిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఊరు స్టార్టింగ్ నుంచి లైటింగ్ ఉంది కదా, ఇంకా లైటింగ్ అయితే కొంచెంసేపు మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా మేము వెళ్ళేసరికి కాళ్ళు గోళ్ళు తీసే టైం అయ్యింది అని చెప్పి అబ్బాయిని అమ్మాయిని అయితే రెడీ చేసి అయితే తీసుకొచ్చారండి. కాళ్ళుగోలు తీయడం ఏంటంటే మాకు పెళ్ళికి ముందు జరుగుతుంది ఈ తంతు. ఇంకా వీళ్ళు వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, ఇవైతే ఆ చాకల వాళ్ళు మంగళ వాళ్ళు ఎవరో అయితే తీసుకుని వెళ్ళిపోతారండి. కాళ్ళుగోలు తీసేటప్పుడు ఏ బట్టలు అయితే వేసుకుంటారో అవి అయితే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అలాగే ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా అక్షింతలు వేస్తారు. అది కూడా డబ్బులు చేతిలో పెట్టుకుని వాళ్ళకి దిష్టి తీసి అక్షింతలు అందులో వేసి ఆ డబ్బులు వచ్చేసి మంగళతను ఒక ప్లేట్ అయితే పెడతాడనమాట వాళ్ళ ఎదురుగా. ఆ ప్లేట్లో డబ్బులు అయితే వేసేస్తారండి. కాళ్ళుగోళ్ళు తీసే ఆచారం అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను, కానీ ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. మాకైతే ఈ విధంగా ఉంటుంది అని చూపించడానికి ఈ వీడియోని నేను షేర్ చేసుకుంటున్నానండి మీతోను. ఇంకా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అక్షింతలు అయితే వేశారు. తర్వాత ఇక్కడ కాళ్ళుగోళ్ళు తీసిన తర్వాత వీళ్ళకి స్నానం అయితే చేయిస్తారండి. ఆ స్నానం చేయించడానికి వాటర్ తీసుకురావడానికి అయితే ఈ విధంగా కామెడీ పెట్టుకుని అయితే వెళ్తారు. అంటే అటొక బింది ఇటొక బింది పెట్టుకుని మంగళ వాయిద్యాలతో వాటర్ తీసుకోవడానికి అయితే వెళ్తారండి. అది గుడి దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే ఎక్కడన్నా బావి దగ్గర నుంచి ఆ విధంగా వాటర్ అయితే తీసుకుని వస్తారు. అదే ఇంటి దగ్గర కాలువలు తీసుకుంటే అలా తీసుకొస్తారండి. గుడి దగ్గర అయితే ఇంకా గుడి దగ్గర వాటర్తోనే స్నానం అయితే చేయించేస్తారు. మాకైతే గుడిలో పెళ్ళి అయింది కాబట్టి గుడిలో వాటర్తోనే మాకైతే స్నానం చేయించేస్తారు. వీళ్ళకి ఇంటి దగ్గర పెళ్ళి కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే తీసుకొచ్చి స్నానం అయితే చేయిస్తారు. ఇంకా మంగళతను వచ్చేసి కాలుగోళ్ళు అయితే తీస్తున్నారంటే వేలుగోళ్ళు కాలుగోళ్ళని అలా బ్లేడ్ పట్టుకుని ఒకసారి అలా తీసినట్టుగా అంటారనమాట. ఇంకా అదే కాలుగోళ్ళు తీయడం అండి. ముందు అబ్బాయికి తీసిన తర్వాత ఇంకా అమ్మాయికి కూడా అదే విధంగా బ్లేడ్ పట్టుకొని ఒకసారి అయితే ఆ విధంగా అంటారు. కాళ్ళుగోళ్ళు తీసిన తర్వాత ఆడబొడిచి కుంగులో అబ్బాయి తల వెంట్రుకలు కట్ చేసి వేస్తారు. అలాగే ఇక్కడ ఏంటంటే అక్షింతలు కూడా వేశారండి. ఈ ఊరు ఆచార ప్రకారం అలా వేస్తారు అనుకుంటాను. అబ్బాయి తల మీద ఉన్న అక్షింతలు కూడా ఆడబొడుచు అంటే ఆ అబ్బాయి వాళ్ళ అక్క అనమాట, ఆ అమ్మాయి కొంగులు అయితే వేస్తారు. ఇంకా తల వెంట్రుకలతో పాటు ఎంతో కొంత అమౌంట్ కూడా వేయాలంట ఆ కొంగులు, అందుకే ఇద్దరు అమౌంట్ కూడా వేశారు. తర్వాత వీడియోగ్రాఫర్స్ కొన్ని స్టిల్స్ అయితే తీశారండి. ఇంకా పెద్దవాళ్ళు వచ్చేసి కాలుగోళ్ళు తీసిన తర్వాత నూనె రాసి నలుగు పిండి పెట్టి ఇంకా స్నానానికి అయితే అన్ని వీళ్ళని రెడీ చేస్తున్నారనమాట. అలాగే ఇందాక వీడియోలో చెప్పాను కదా వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నారని, ఇంక ఇప్పుడు అయితే వాటర్ అయితే తీసుకొచ్చేస్తారండి. ఇంకా వీళ్ళకి కాలుగోళ్ళు తీయడం అయిన తర్వాత
వాటర్ అయితే తీసుకొచ్చారు. ఇలా మంగళ వాయిద్యాలతో వెళ్ళి తీసుకుని వస్తారండి. ఇంకా ఈ వాటర్ని ఇప్పుడు వీళ్ళకి స్నానం అయితే చేయిస్తారు. అబ్బాయిని అమ్మాయిని స్నానానికి అయితే తీసుకువెళ్ళారు. ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్న తులసి కోటకి అయితే ఎంత బాగా అలంకరించారో చూడండి. చక్కగా చీర కట్టి మెడలో పూలదండ వేసి ఒక మనిషికి అలంకరించినట్టుగా అలంకరించారు. చాలా బాగుందని చెప్పి వీడియో అయితే తీశాను. ఇంకా అబ్బాయి అమ్మాయి చేతిలో పెట్టే కొబ్బరి బండాలను అయితే ఈ విధంగా డెకరేట్ చేస్తారండి. అబ్బాయికి అమ్మాయికి స్నానాలు చేయించి తర్వాత వాళ్ళని రెడీ చేసి అయితే తీసుకొస్తున్నారండి. వీళ్ళకి ఏంటంటే ఇంటి ముందు పెళ్లి ఆనవాయితీ అంట. ఇంటి ముందు అంటే పెళ్లి పందిట్లోనే పెళ్లి అయితే జరుగుతుంది. ఇంకా స్టేజ్ అంతా కూడా ఇక్కడ పెళ్లి పందిట్లోనే డెకరేట్ చేస్తారండి. ఇక్కడ పెళ్లి పెట్టి వేసి వీళ్ళని కూర్చోబెట్టారు. ఇంకా కూర్చోబెట్టగానే ముందుగా తల్లిదండ్రుల చేత అక్షంతలు అయితే వేయించారండి. ముందుగా విఘ్నేశ్వరుడు పూజతో ఈ పెళ్లి తంతు అయితే మొదలయ్యింది. ఎంత చక్కగా వీడియో తీద్దామన్నా ఒకవైపు వీడియోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవైపు నాకు అడ్డు వచ్చేసేవారు, వాళ్ళకి అడ్డు నేను వచ్చేసేదాన్ని. అంటే ఇంకా అటు ఇటు కూడా వాళ్ళకి అడ్డు రాకుండా నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి అని చెప్పి నేను అలా ఏదో విధంగా ఈ పెళ్లి తంతు అంతా కూడా వీడియో అయితే తీసానండి. విఘ్నేశ్వరుడు పూజ అయితే పూర్తయిందండి. ఇప్పుడు వీళ్ళకి ఒకరి చేత ఒకరికి కంకణాలు అయితే కట్టించారు. కంకణాలు కట్టడం పూర్తయిన తర్వాత మామగారు వచ్చేసి అల్లుడికి బట్టలు అయితే పెడతారండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ లేరు కాబట్టి తల్లిదండ్రుల స్థానంలో మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మాయి పెద్ద అల్లుడు ఉండి ఇంకా అల్లుడికి బట్టలు అయితే ఇస్తున్నారండి. అంటే పంచి బట్టలుగా ఇస్తారనమాట. ఇంకా పెళ్లిలో ఇదొక తంతండి. ఇలా బట్టలు ఇవ్వడం పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి జీలకర్ర బెల్లం పెట్టే టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో అడ్డుతెర అయితే పెట్టారు. అడ్డుతెర ఎందుకు పెడతారంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే చూసుకోవాలి అనేసి, అంతవరకు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకోకూడదు అనేసి ఒక శాస్త్రం అనేది ఉందండి. కానీ ఇప్పుడు ఏంటంటే ముందే చూసుకుంటున్నారు. అలాగే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకరి కంట్లోకి ఒకరికి అయితే చూసుకోవాలంట. కానీ ఈ పంతులు గారు చూడండి కింద నుంచి అంటే ఆ తెర కింద నుంచి చేతులు పెట్టించి వాళ్ళు ఒకరికొకరు చూసుకోకుండా ఈ జీలకర్ర బెల్లం పెట్టాలి. కానీ ఈ పంతులు గారు ఏంటంటే తెర పైనుంచి చేతులు పెట్టి ఒకరి తల మీద ఒకరికి జీలకర్ర బెల్లం పెట్టించారు. దానివల్ల జీలకర్ర బెల్లం పెట్టడానికి ముందుగానే వాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. నేను ఆ విషయం ఏంటంటే వీడియో తీసినప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అయితే చూసానండి. అసలు తెర కింద నుంచి కదా చేతులు పైకి పెట్టిస్తారు, ఈ తెర పైనుంచి పెట్టించడం వల్ల తెర కిందకి దించేశారు అనేసి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం నేను చూసి గమనించానండి. ఈ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు అయితే వేస్తారు కదా. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ఫాగ్ వచ్చేటట్టుగా చాలా బాగా అందంగా పెట్టారండి. ఒకవైపు పువ్వుల రేకులు ఇవన్నీ కూడా వీళ్ళ మీద పడేటట్టుగా చాలా బాగా పెట్టారు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి కదా, ప్రతి పెళ్ళిలోని ఇలా ఫాగు పెట్టించడం, గులాబీ రేకులు ఇవన్నీ కూడా పడుతున్నట్టు చాలా బాగుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్ కూడా అక్షంతలు అయితే వేసామండి. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇప్పుడు తాళి కట్టించే ముందుగా ఒక తంతు అయితే ఉంటుంది. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఒక కర్రలా కనిపిస్తుంది కదండి, ఇది కాడి అంటారు. దీనికి చివర కొంచెం ఒక హోల్లా ఉంటుందన్నమాట. ఆ హోల్లోంచి తాలిబొట్టు బయటకు వచ్చేటట్టుగా పెడతారండి. అలా అమ్మాయి తల మీదకి తాలిబొట్టు పడేటట్టుగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెడతారు. అలాగే ఒక మామిడి కొమ్మను కూడా హోల్లో పెట్టి ఇప్పుడు అబ్బాయి చేత ఆ హోల్లోంచి ఆవు పాలు అయితే వేయిస్తారండి. ఆ పాలు వచ్చేసి ఆ తాలిబొట్టు మీదుగా అమ్మాయి తల మీద పడేటట్టుగా అయితే వేయిస్తారు. ఇది తాళి కట్టడానికి ముందు ఒక తంతు అయితే చేయిస్తారండి. ఇది కూడా అందరికీ ఉండదు, ఇది కూడా మా ఆచారంలో ఒక భాగమే. అలాగే తాలిబొట్లు వచ్చేసి ఇక్కడ పూజ అయితే చేయిస్తున్నారండి. తాలిబొట్లు విడివిడిగా ఉంటాయన్నమాట. 2 సూత్రాలు ఉంటాయి, ఒకటి పుట్టింటిది ఒకటి అత్తింటిది అనమాట. అంటే ఒకళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు ఒకటి చేయిస్తారు, అలాగే అబ్బాయి తరపు వాళ్ళు ఒకటి చేయిస్తారు. ఆ రెండింటిని కలిపి ఇక్కడ వచ్చేసి అందరి ముత్తైదువులు అందరి మెడలోనూ ముందుగా ఆ తాలిబొట్టు అయితే పెడతారండి. ఇంకా పెళ్లికి వచ్చిన ముత్తైదువులు అందరి మెడలోనూ తాలిబొట్టు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఆ తాళిని తీసుకొచ్చి అబ్బాయి చేతికి ఇచ్చి అప్పుడు అబ్బాయిని అయితే కట్టమంటారు. ఈ విధంగా తాళి కట్టేటప్పుడు నేనైతే వీడియో సరిగ్గా తీయలేకపోయానండి, ఎందుకంటే ఒకవైపు వీడియోగ్రాఫర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళకి అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దూరంగా ఉండి వీడియో అయితే తీసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా నేను మా ఫ్రెండ్ వచ్చి ఆశీర్వదిస్తున్నామండి. పెద్ద అమ్మాయికి అలాగే ఇద్దరం కలిపి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంక చిన్న అమ్మాయికి కూడా ఇద్దరం కలిపి వచ్చి ఆశీర్వదించాము. ఇంకా తాలిబొట్టు కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు తలంబ్రాలు అయితే వేయిస్తున్నారండి. ఇంతకుముందు తలంబ్రాలు
తలంబ్రాలు వేయించడానికి కొబ్బరి చెక్కల్లో బియ్యం అయితే వేయించేవారు. ఇప్పుడు ఈ కొబ్బరి చెక్కలు కూడా అందంగా డెకరేట్ చేసి రెడీమేడ్వి దొరికేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ కొబ్బరి చెక్కల్లోనే బియ్యం అయితే వేయిస్తున్నారండి. ముందుగా 3 సార్లు అబ్బాయి చేత అమ్మాయి కొబ్బరి చెక్కలు వేయించారు. తర్వాత అమ్మాయి చేత అబ్బాయి కొబ్బరి చెక్కలు వేయించి తాంబూలం పెట్టి ముందుగా కొబ్బరి చెక్కలతోనే తలంబ్రాల బియ్యం అయితే వేయిస్తారండి. ఈ విధంగా 3 సార్లు వేయిస్తారనమాట అబ్బాయి చేత అమ్మాయి చేతను. తర్వాత దోసులతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అందంగా ఎంజాయ్ చేస్తూ తలంబ్రాలు అయితే వేసుకోవచ్చండి. పెళ్లిలో ఈ తలంబ్రాలు వేసే కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది కదా. అందుకే అందరం కూడా దగ్గర కూర్చుని ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా సరదాగా అనిపిస్తుంది ఈ విధంగా తలంబ్రాలు వేసుకునేటప్పుడు. ఇంకా నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, ఇంకా మీరు చూసేయండి. చాలా బాగుంటుంది ఈ కార్యక్రమం. దీని తర్వాత మళ్ళీ బిందిలో ఉంగరాలు తీయడం అండి, అది కూడా చాలా సరదాగా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, ఇంకా మీరు చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేస్తూ మాత్రం చూడకండి. ప్రతిదీ చాలా డీటెయిల్గా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఎక్కడ ఏది కట్ చేయకుండా అన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి. ఇంకా నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. తలంబ్రాల బియ్యం వేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కర్పూరం దండలు పూల దండలు అయితే వేయిస్తున్నారండి. ఈ ఆచారం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అమ్మాయి అయితేనేమో నుంచుని అబ్బాయి మెడలో ఈ పూల దండ కానీ కర్పూరం దండ కానీ వేయాలంట. తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకోవాలంట. ఇంకా భర్త ఆశీర్వాదం తీసుకోవడమేమో ఇంకా పెళ్లిలో నుంచే మొదలవుతుందండి. ఇంకా ఇక్కడ తర్వాత అబ్బాయి మాత్రం కింద కూర్చుని మాత్రం పక్కన నుంచి ఆ పూలదండ కర్పూరం దండ వేయాలంటండి. ఇంకా ప్రతి పెళ్ళిలోని ఇదైతే చూస్తూనే ఉన్నాను. ఈసారి ఎప్పుడైనా పంతులు గారిని వివరంగా ఆ తంతు గురించి అయితే అడగాలండి. ఇంకా కర్పూరం దండలు వేసుకున్న తర్వాత ఇక్కడ సప్తపది అంటారు కదా, అంటే అమ్మాయి బొటన వేలు అబ్బాయి బొటన వేలుతో టచ్ చేస్తారు. తర్వాత అబ్బాయి బొటన వేలుని అమ్మాయి తొక్కుతుందనమాట. ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు మాంగళ్యానికి ఏ విధంగా అయితే పూజ చేయించారో అలాగే ఇక్కడ వచ్చేసి నల్లపూసల దండ కూడా పెళ్లిలోనే వేయిస్తారు. ఇప్పుడు నల్లపూసల దండకి అలాగే గౌరీదేవి ఉంటుంది కదా మాకు, ఆ గౌరీదేవి మీద ఆ నల్లపూసల దండ పెట్టి ఆ నల్లపూసల దండకి అయితే కుంకుమ పూజ అయితే చేయించి అబ్బాయి చేతే అమ్మాయి మెడలో నల్లపూసలు అయితే వేయిస్తారండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఆడబొడుచు కట్నం ఇచ్చే టైం అండి. ఆడబొడుచు కట్టడానికి వీళ్ళు చూడండి ఎంత బాగా రెడీ చేశారో. ఒక బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్కి లాక్ అయితే పెట్టేశారండి. ఇంకా ఆ బాక్స్లో ఎంత అమౌంట్ ఉందనేది మాకు కూడా తెలియదు. ఆ ఆడబొడుచు కట్నం తీసుకొచ్చి అమ్మాయి చేతుల మీదుగా ఆడబొడుచుకి అయితే ఇప్పించారండి. ఇది చాలా బాగుందనమాట. ఏ పెళ్లిలోనూ చూడలేదు. ఇంకా పెళ్లి కూతురు తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళ అక్క బావ ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి కూతురికి ఆడబొడుచు కట్నం ఇస్తే ఆ పెళ్లి కూతురు తీసుకొచ్చి ఆ ఆడబొడుచుకు బొట్టు పెట్టి ఆ ఆడబొడుచు కట్నాన్ని వాళ్ళ ఆడబొడుచుకి ఇచ్చిందండి. బాక్స్ కూడా పెళ్లి కొడుకు వాళ్ళే ఇలా రెడీ చేశారు. 2 తీస్తే ఓడిపోయినట్టు, 2 తీసినా గెలిచినట్టే. ఏమ్మా అలా లాగేసుకోకూడదు, ధర్మంగా ఎవరికి వచ్చింది వాయిదా తీసుకోవాలి. అదనమాట. ఓం సీతారాఘవయోర్ వివాహ సమయే దేయాదిదం మంగళం. ఇలా పెట్టమ్మా. ముందు నీకు కొంచెం అందిలా అది లేకపోతే మేము ఓడిపోతాం. మరి అంతే కదా. అదేంటి సెంటర్ కరెక్ట్ గా పెట్టాం. ఓం శ్రీ విష్ణుపత్రి భువనైకమాత బాబు వేసేస్తున్నాను. ఓం శ్రీ విష్ణు ఇవ వేసేసాం. చూసుకో బాబు. ఓం సీతారాఘవయో వివాహ సమయే దేయాదిదం మంగళం. గాజులు జాగ్రత్త ప్రియా. మరి 2 బాగా వచ్చినాయి, 2
వచ్చినాయి. లేకపోతే ఇప్పుడు ఏదో అమ్మాయికి నేను ఏదో వేసేసాను అనుకుంటున్నాను. అలాగే ప్రియా చెయ్యి సాసుంచు ప్రియా పడిపోతుంది. జాగ్రత్తగా బాబు వెతుక్కో ఈసారి. ఓం శ్రీ విష్ణుపత్ని అదిగో శ్రీకాళకవయో వివాహ సమయే దేయాదిదం మంగళం. ఓం శ్రీ కొంచెం పైకెత్తమ్మా ఏంటి అబ్బాయికి వెళ్ళాలనుకుంటున్నారేంటి? దేయాదిదం మంగళం. దొరికింది బాబు ఫైనల్ అయ్యా జాగ్రత్తగాను తీ బాబు. ఓం శ్రీ విష్ణుపత్ని ప్రియా తీయాలి ప్రియా, రెండు గెలిచింది ఒకటి ఇప్పుడు ఒకటి వరదా భవంతు. తీ. ఓం తదేవ లగ్నం బాబు వేసేస్తున్నాను. తీ, 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 తీ. వాళ్ళండి బంగారం తీస్తే గెలిచినట్టు, రెండు తీస్తే ఓడిపోయినట్టు. రెండు తీస్తే గెలిచినట్టు. ఏమ్మా అంచేత ఆడబొట్టు జాగ్రత్తగా చూడమ్మా తీసే. ఓం మంగళం. అయ్యయ్యో అమ్మ గట్టిగా పడుతున్నారు చేతులు పైకెట్టు. వధు ఓం వధు వరాభ్యాం వరదా భవంతు. అయ్యే బిందులు సొట్లాడిపోయేలా ఉన్నాయి. ఈ ఉంగరాలు తీసే కార్యక్రమంలో మా పెళ్లి కూతురే అబ్బాయి మీద వాళ్ళ ఆడబడుచు మీద గెలిచిందండి. ఈ ఆడబడుచు మీద అయితే గెలవలేకపోయింది. ఉంగరాలు తీసేటప్పుడు మాత్రం చాలా సరదాగా అనిపిస్తుంది కదండి. ఇంకా ఉంగరాలు తీసి తంతు పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ధాన్యం బుట్టలండి. 2 ధాన్యం బుట్టలు ఉంటాయి. 2 రోకళ్ళు తీసుకొస్తారు ఆడబడుచులు. ఆ ఆడబడుచులు ఆవు పాల్లో ఆ రోకళ్ళు ముంచి ధాన్యంలో దంచి ఆ రోకళ్ళు 2 విడిపోకుండా అంటే ఇంటూలా పెట్టి ఆ అబ్బాయి బొడ్డు మీద 3 సార్లు పొడుస్తారు. అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మాయి బొడ్డు మీద కూడా అదేవిధంగా 3 సార్లు అయితే పొడుస్తారండి. అది పూర్తయిన తర్వాత ఇక్కడ అబ్బాయి అమ్మాయి చేత తాంబూలాలు అయితే ఇప్పిస్తారు. తాంబూలాలు ఇచ్చిన తర్వాత అబ్బాయికి అమ్మాయికి హారతి ఇచ్చి పైకి లేపుతారండి. ఇంక ఇప్పుడు వచ్చేసి అబ్బాయికి కొంచెం ఒక అగ్ని పరీక్షలాగే ఉంటుందన్నమాట. ఏంటంటే ఒక బరువైన కాడు ఉంటుంది, ఒక కర్ర, ఒక తాడు పట్టుకొని, అలాగే కాళ్ళకు వచ్చేసి పాము కోళ్ళు అంటారండి, అవి వేసుకుని నడవాలి. అవి చెక్కతో చేసినవి, ఎటువంటి గ్రిప్పు ఉండదన్నమాట. అలా బొటన వెళ్తూ మధ్యలో చిన్న గ్రిప్ ఉంటుంది, అది పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి ఇక్కడ వచ్చేసి జాజాలు వేయాలండి. జాజాలు అంటే మొలకలు అనమాట. అంటే పసుపు, నవధాన్యాలు, ఇవన్నీ కంద, ఇవన్నీ కలిపి ఇక్కడ వీళ్ళ చేత అంటే ఒకళ్ళు తవ్వితే ఇంకొకళ్ళు ఆ మట్టి తీయాలన్నమాట. దాంట్లో ఆ జాజాలు అయితే వేయిస్తారండి. అవి మొక్కలు వచ్చిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజున ఆ జాజాలు మొక్కలుని గుడిలో అయితే గుమ్మడికాయ ఆ మొక్కలు అయితే ఇప్పిస్తారండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఆడబడుచు వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి కొండలో వసంతకం నీళ్ళని తీసుకొస్తుందండి. అంటే సున్నంతో చేస్తారు. ఆ వాటర్ని అయితే ఇచ్చి వాళ్ళ చేతులు కడుక్కోవడానికి అయితే వేస్తుంది. ఈ వసంతకం నీళ్ళు ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ అరుంధతి నక్షత్రాన్ని అయితే చూపిస్తారండి. అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు కూడా వసంతకం నీళ్ళతోనే అరుంధతి నక్షత్రానికి అయితే దార పోయిస్తారు. ఇంకా తర్వాత వీళ్ళ ఆచారం ప్రకారం స్వీట్ అయితే ఒకరికి ఒకళ్ళు అయితే తినిపించుకుంటారంట. ఇది మాకైతే లేదండి, వీళ్ళకైతే ఈ ఆచారం అయితే ఉందంట. పెళ్ళి అయితే చాలా అందంగా చాలా సరదాగా పూర్తయిందండి. ఇంకా వచ్చిన వాళ్ళం మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కదా. ఇప్పుడు అందరికి కూడా ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి బాయ్ చెప్తూ, అలాగే ఇంకా మా అమ్మాయిని వాళ్ళకి అప్ చెప్పి ఒక తోడగొడ్డ పెళ్లి కూతురిని కూడా వాళ్ళకి మా పెళ్లి కూతురికి తోడైతే ఇచ్చి మేమైతే ఇంకా బయలుదేరుతున్నామండి. ఇందాక మీకు ఊరి పేరు చెప్పలేదు కదా. ఊరు చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇంకా ఈ పెళ్లి వచ్చేసి ఫిబ్రవరి నెలలో అయ్యింది కాబట్టి అప్పుడు ఇంకా వింటర్ సీజనే కాబట్టి కొంచెం మంచు అయితే పడుతుంది. అప్పుడప్పుడే సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడండి. ప్రకృతి చాలా బాగుందనమాట. ఇంకా ఈ ఊరు వచ్చేసి మొగలిపాలెం అండి. మొగలిపాలెమే పిల్ల మాది అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి తగ్గట్టుగానే ఊరు కూడా ఉందండి. చాలా బాగుందనమాట. ఒక 30 కుటుంబాలు మాత్రమే ఆ ఊర్లో అయితే ఉంటాయంటండి. అంత చిన్న పల్లెటూరు అండి. ఇంకా మాకు బస్ దగ్గరికి అయితే పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బియ్యపురాలు అయితే మాకు ఎదురొచ్చి సాగనంపారనమాట. చాలా మంచి కుటుంబంలోకి మా అమ్మాయిని పంపించాము అనేసి మాకైతే అనిపించిందండి. ఇంకా వియ్యంకుడండి, వీళ్ళు పెళ్లి పనులతో అలసిపోయి ఉన్నా సరే మా బస్సు వరకు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా సాగనంపారు. ఇంకా నైట్ అంతా నిద్ర లేకపోయినా మా ఫేసుల్లో ఎక్కడ ఆ డల్నెస్ అనేది లేకుండా అందరం కూడా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా బాయ్ చెప్తూ ఇంటికైతే బయలుదేరిపోయాము. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న అమ్మాయి పెళ్ళి ఏ విధంగా జరిగిందని మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.